హాయ్ అందరు నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో మనము ఈరోజు క్లాస్లో వచ్చేసరికి నిన్న లాస్ట్ క్లాస్లో మనకి ఏఐవి 2026 జరగబోయేటటువంటి ఎగ్జామ్ గురించి, ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలియజేయడం జరిగింది. ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనేది కూడా మనము చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు క్లాస్లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026లో సిలబస్ ఏమి ఇచ్చారు, ఏమైనా కొత్తవి చేంజ్ చేశారా, లేకపోతే పాత సిలబస్ అనేది మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను, ఇండియన్ నాలెడ్జ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం టాపిక్లోకి వెళ్దాము. మొత్తం మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. మరి నెగిటివ్ మార్కింగ్ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి అనేది ఉండదు. ఓన్లీ మీరు ఏ క్వశ్చన్ అయితే మొత్తం ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా అందులో ఏది రైట్ అయితే అదే మాత్రం. అంటే మీకు ఒకవేళ తెలియకపోయినా కూడా అన్నిటికీ ఆన్సర్ రాసి వచ్చినా ఒకవేళ మీ అదృష్టం బాగుండి కూడా క్వాలిఫై అవ్వచ్చు. అలా అని చెప్పేసి అదృష్టాన్ని నమ్ముకొని మాత్రము ఎవరు కూడా ఈ ఎగ్జామినేషన్కి అనేది వెళ్ళకండి. ఎందుకంటే ఫీజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమంది పే చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పే చేయలేని వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు మన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 సిలబస్ ఏమి ఇస్తారు అనేది మనం ఒకసారి చూసుకుందాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అయితే ఎన్ని మార్క్స్ ఏ సబ్జెక్ట్ లో నుంచి వస్తుంది అనేది కూడా ఈరోజు చూద్దాం మనము. అయితే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 టోటల్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. మరి సిలబస్ వచ్చేసరికి మనకి టాపిక్స్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ లా గురించి ఒక 10 మార్క్స్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్ వస్తాయి మనకి కాన్స్టిట్యూషనల్ లా. మరి ఐపీసీ అండ్ బిఎన్ఎస్ అంటే ఇండియన్ పెనల్ కోడ్ నుంచి ప్లస్ బిఎన్ఎస్ నుంచి భారతీయ న్యాయ సన్నిహిత అని చెప్పేసి మనకి 2023లో బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అనే 3 తీసుకురావడం జరిగింది. వాటి రీప్లేస్మెంట్ వచ్చేసరికి మనకి సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఈ 3 రీప్లేస్ లో ఈ బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అని చెప్పేసి. కాకపోతే ఇవన్నీ టోటల్ గా తీసేశారంటే అవి పాత ఎలాగే ఉంటాయి, కొన్ని యాడ్ చేసి కొత్త పేర్లు అనేది తీసుకురావడం జరిగింది. మరి ఎన్ని మార్క్స్ వస్తాయి చూద్దామంటే ఇండియన్ పెనల్ కోడ్ అండ్ భారతీయ న్యాయ సన్నిహిత నుంచి ఒక 8 మార్క్స్, 8 క్వశ్చన్స్ 8 మార్క్స్ వస్తాయి. మరి 8 క్వశ్చన్స్ ఒక దాంట్లోనే వస్తాయా, రెండిట్లో వస్తాయంటే మీ అదృష్టం బాగుంటే రెండిట్లో ఒక దాంట్లో నుంచి రావచ్చు, లేదంటే రెండిట్లో నుంచి కూడా మనకి ఇవ్వచ్చు. అది ఈ రెండు లేదంటే ఇస్తే ఐపీసీలో అయినా ఇవ్వచ్చు, లేదా బిఎన్ఎస్ లో నుంచి అయినా రావచ్చు. సో మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, వాడు పేపర్ జారీ చేసేవాడిని మనకు డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత అని చెప్పేసి దీంట్లో నుంచి 10 మార్క్స్ ఇందాక చెప్పినట్టుగానే ఇస్తే దాంట్లో ఇవ్వచ్చు, లేదా రెండు కలిపి కూడా అదొక 5 ఇదొక 5 అయినా ఇవ్వచ్చు, లేదా ఒక దాంట్లో 7 ఇచ్చి ఇంకో దాంట్లో 3 కూడా ఇవ్వచ్చు. అంటే మీకు ఒక దాంట్లోనే ఇవ్వాలని రూల్ ఏం లేదు, రెండింటిలో కూడా ఇవ్వచ్చు, వాడి ఇష్టం అది. సో తర్వాత వచ్చేసరికి సిపిసి సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్ లో వచ్చేసి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అనేది వస్తాయి. దీంట్లో 100% వస్తాయి. సో తర్వాత వచ్చేసరికి ఎవిడెన్స్ యాక్ట్ అండ్ బిఎస్ఏ దీంట్లోంచి 8 మార్క్స్ అయితే ఎవిడెన్స్ యాక్ట్ లోంచి రావచ్చు, లేదా బిఎస్సీ నుంచి అయినా రావచ్చు, లేదంటే రెండింటిలో కలిపి అటు 4 ఇటు 4 అయినా రావచ్చు. సో మనకి 8 మార్క్స్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత వచ్చేసరికి ఆర్బిట్రేషన్ యాక్ట్ లో నుంచి మనకి ఒక 4 మార్క్స్ రావడం జరుగుతుంది ఆర్బిట్రేషన్ యాక్ట్ లో. సో ఇది అనేది కంపల్సరీగా మీరు కానీ ప్రిపేర్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ చాలా మంది మీరు తీసుకోవాల్సింది ఏవి ప్రిపేర్ అవ్వాలి, ఏవి ప్రిపేర్ అవ్వకూడదు అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో గుడ్డిగా ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యామిలీలో ఫ్యామిలీలా నుంచి 8 మార్క్స్ వస్తాయి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఫ్యామిలీ లా కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ లాలో మనం మొత్తం కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి, తర్వాత ముస్లిం యాక్ట్ గురించి, వీటిలో నుంచి మాత్రం క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణంగా మనకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. తర్వాత వచ్చేసరికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటారు, మనకు అందరికీ తెలిసిందే ఇది. సో చాలా మంది పిల్ వేస్తాం అంటుంటారు. సో అలా దాంట్లో నుంచి ఒక 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. 4 మార్క్స్ అనేది మనకి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దగ్గర నుంచి ఒక 4 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లా అనేది ఉంటుంది. దీంట్లో ఒక 3 మార్క్స్ వస్తాయి. 3 మార్క్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ లా నుంచి 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చరికి ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు. ప్రొఫెషనల్ అంటే అడ్వకేట్ కి ఉండాల్సిన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది దీంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంటది. మీకు దీంట్లో వచ్చేసరికి 4 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. తర్వాత కంపెనీ లా ఉంటుంది. కంపెనీ లా వచ్చేసరికి ఒక 2 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. ఇవన్నీ వాడు ఏదైతే చెప్పాడో ఆ సిలబస్ లో నుంచి అన్ని క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా ఇస్తాడు. కాకపోతే ఆ ఇచ్చే క్వశ్చన్ అనేది ఎలా ఇస్తాడు అనేది మనకు కావాల్సింది.
2 మార్క్స్ ఇస్తాడు. ఈ 2 మార్క్స్ ఎలా ఇస్తాడు? క్వశ్చన్ రూపంలో ఇస్తాడా, లేదా ఏమన్నా యాక్ట్ల నుంచి ఇస్తాడా, లేకపోతే మ్యాటర్ ఇచ్చి యాక్ట్లో నుంచి యాక్ట్ కనిపెట్టమని చెప్తాడా, లేదంటే దీన్ని కూడా మల్టిపుల్ బాక్స్ రూపంలో వచ్చేసి ఆ 2 మార్క్స్ కదా, దీన్ని ఫిల్ చేయండి అని చెప్పడం కొన్ని క్వశ్చన్స్ అలా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంటది. తర్వాత వచ్చరికి మనకి ఎన్విరాన్మెంటల్ సంబంధించి ఒక 2 మార్క్స్ వస్తాయి. తర్వాత వచ్చరికి మనకి సైబర్ లా, ఈ మీరు గమనించనే ఉంటారు, ఈ సైబర్ లా ఈ మధ్య ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి మార్క్స్ ఏమన్నా ఎక్కువ ఏం లేదు, ఒక 2 మార్క్స్ వస్తాయి సైబర్ లా గురించి. సింపుల్ ఏనండి, మనకి సైబర్ లా గురించి ఎలాగ ఒకవేళ ఏదైనా సైబర్ లా సంబంధించి ఎలా కంప్లైంట్ చేయాలి, సైబర్ లా యొక్క యాక్ట్ ఏంటి, దాని సెక్షన్ ఏంటి, ఇది దేని కింద వస్తుంది, ఇలాంటివన్నీ సైబర్ లా కింద వస్తాయి. ఇదేమన్నా అంటే కంప్యూటర్ సంబంధించి కంప్లీట్ గా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా వచ్చేసరికి 4 మార్క్స్ వస్తాయి. ఈ లేబర్ అండ్ ఇండస్ట్రీస్ లా అంటే మీకు తెలిసిందే, మనం ఏదైనా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు ఎంప్లాయీస్ సంబంధించింది కానీ, లేదంటే కంపెనీకి సంబంధించింది అంటే ఇందాక కంపెనీలో ఉంటుంది. దీంట్లో ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు తయారు చేసేది, అలాంటివి ఇండస్ట్రీలో ఉంటుంది. దాంట్లో పనిచేసే ఎంప్లాయీకి ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ సంబంధించి కూడా దీంట్లో ఉంటుంది. లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా దీనికి సపరేట్ ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి. సో అయితే దీని నుంచి మనకి 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసరికి మనకి లా ఆఫ్ టాట్ అండ్ మోటార్ వెహికల్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా వచ్చేసరికి, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా అనేది ఈ మూడింటి మీద అంటే లా ఆఫ్ టాట్, మోటార్ వెహికల్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా నుంచి కూడా 5 మార్కులు వస్తాయి. అయితే మరి 5 మార్కులు ఎక్కడి నుంచి ఎక్కువ రావచ్చు అంటే మనకి సర్వసాధారణంగా ఎక్కువ జరుగుతుంది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ మోటార్ వెహికల్ యాక్ట్. దీంట్లో నుంచి 5 మార్కులు రావచ్చు, లేదా 4 ఇచ్చి ఒక దాంట్లో లా ఆఫ్ టాట్ లో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే మీరు ఆలోచించాల్సిన లా ఆఫ్ టాప్ నుంచి 3 మార్క్స్ ఇచ్చి 2 మార్క్స్ మిగతా అందులో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చరికి లా ఆఫ్ టాక్సేషన్. ఈ టాక్సేషన్ అనేది కంపల్సరిగా ఈ లా ఆఫ్ టాక్సేషన్ కూడా 4 మార్కులు. ఎందుకంటే టాక్సేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది, సో టాక్సేషన్ యాక్ట్ ఏంటి, ఇది దేని కింద వస్తుందని చెప్పేసి దీంట్లో కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చరికి లా ఆఫ్ కాంట్రాక్ట్, తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ప్రాపర్టీ లా అండ్ ఎన్ఐ యాక్ట్. ఎన్ఐ యాక్ట్ అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఈ చెక్ బౌన్స్లకు సంబంధించింది ఎన్ఐ యాక్ట్ అది. సో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాము, ఇది 1881. సో టోటల్ 8 మార్క్స్ వస్తాయి దీంట్లో. ఈ టోటల్ 8 మార్క్స్ అనేది ఈ 3లో నుంచి వస్తాయా, లేకపోతే ఓన్లీ ఎన్ఐ యాక్ట్ లో నుంచి వస్తాయి అంటే, పేపర్ ఈజీగా వచ్చిందంటే మాత్రం 4 మార్క్స్ ఎన్ఐ యాక్ట్ లోంచి, తర్వాత ఒక 3 మార్క్స్ స్పెసిఫిక్ రిలీఫ్ లోంచి, తర్వాత ఒక ప్రాపర్టీ లో నుంచి 1 మార్క్ ఇస్తాడు. ఒక మీడియం గా పేపర్ ఇచ్చాడంటే లా ఆఫ్ కాంట్రాక్ట్ లో నుంచి ఒక 3 మార్క్స్ ఇచ్చి, దీంట్లో ఒక 2 మార్క్స్ ఇచ్చి, ప్రాపర్టీలో ఒక 3 మార్క్స్ ఇచ్చి, దీంట్లో 1 మార్క్ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా పేపర్ అనేది ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఎన్ఐ యాక్ట్ కి కూడా ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ అనేది మిస్ చేయొచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది ఇది మన స్టేట్ కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, సెంట్రల్ సంబంధించి డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో నుంచి 2 మార్క్స్ వస్తాయి. దీన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గర కూడా ఒకవేళ వస్తే పెట్టండి, లేకపోతే లేదు. తర్వాత వచ్చరికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇది కూడా 2 మార్క్స్. టోటల్ మనకి 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 మార్క్స్ సిలబస్ అనేది ఉంటుంది. సో మనము ఫోకస్ చేయాల్సినటువంటి సిలబస్ దేని మీద అంటే మెయిన్ గా సో కాన్స్టిట్యూషనల్ లా 10 మార్క్స్ కాబట్టి ఒక 10 మార్కులు మనకు వస్తాయి. సో దీన్ని ఖచ్చితంగా బుక్ అనేది క్యారీ చేయండి. మనకి బేరాక్స్ అనేది ఐపీసీ అండ్ బిఎన్ఎస్ ఇది ఒకటి, ఇది ఒక 8 మార్క్స్, దీన్ని క్యారీ చేయండి. సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్ ఇది ఒక 10 మార్క్స్, ఇవి కూడా బుక్స్ క్యారీ చేయండి. సిపిసి సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్ ఇది కూడా 10 మార్క్స్, ఇది కూడా బుక్ క్యారీ చేయండి. తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ అండ్ బిఎస్ఏ ఇది ఒక 8 మార్క్స్, ఇది కూడా బుక్ క్యారీ చేయండి. తర్వాత ఆర్బిట్రేషన్ ఇది కూడా 4 మార్కులు కాబట్టి మిస్ చేయదు, ఎందుకంటే ఇక్కడ ఒక టఫ్ అనిపించినా కూడా ఇక్కడ కూడా మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫ్యామిలీలో కంపల్సరీగా బుక్ గెయిన్ చేయండి. ఒకవేళ బుక్ మీరు బేర్ యాక్ట్ అనేది ఒకవేళ తీసుకున్నా కూడా అది పాడైపోయేదేం కాదు, ఫ్యూచర్లో అయినా ఉపయోగపడుతుంది. 8 మార్క్స్. తర్వాత వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ ఎథిక్స్ దానికి సంబంధించి ఒక 4 మార్క్స్ ఉన్నాయి, అదొకటి క్యారీ చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి కంపెనీలో 2 మార్క్స్, సైబర్లో 2 మార్క్స్, ఓకే లీవ్ ఒక 10 మార్కులు అనేది ఇబ్బంది ఏం లేదు. సో వచ్చినా రాపైన లేబర్ అండ్ ఇండస్ట్రియల్ సంబంధించి ఒక 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక 4 మార్క్స్, అవి కూడా మీరు క్యారీ చేయండి. సో తర్వాత వచ్చేసరికి మోటార్ వెహికల్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా ఇవన్నీ కలిపి ఒక 5 మార్క్స్ వస్తున్నాయి. అది కూడా కంపల్సరీగా ఫోకస్ పెట్టండి, ఎందుకంటే మనకి 100 డేస్ ఉంది కాబట్టి 100 డేస్ మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత లా ఆఫ్ టాక్సేషన్ బుక్ కంపల్సరీగా పెట్టుకోండి. నాకు బుక్ యూజ్ అవ్వదు, నేను పడేసుకుంటాను, ఇవన్నీ అనవసరమైన మాటలు. సో బుక్స్ అయితే క్యారీ చేయండి, బేరాక్స్ అనేది. తర్వాత లా ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ స్పెసిఫిక్ రిలీఫ్, ప్రాపర్టీ లా అండ్ ఎన్ఐ యాక్ట్, ఇందులోంచి 8 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ బుక్స్ అనేది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ బుక్స్ అనేది కంపల్సరీగా బేరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఎన్ని మార్క్స్ వస్తాయంటే మీకు 10, 18, 28, 38 అండ్ 8 వచ్చేసరికి
46 అండ్ 50, 58, 58 తర్వాత 62, 66 తర్వాత 71, 75, 75 ఒక 8 వచ్చేసరికి మనకి 83 మార్క్స్. సో 83 మార్క్స్ అనేది మీ చేతిలో ఉన్నాయి. మరి ఈ 83 మార్క్స్ లో మనకు రావాల్సిన పర్సంటేజ్ 45% మాత్రమే. ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి 45% మాత్రమే రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 40%. ఇది కంపల్సరీగా క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. మరి ఈ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ రావాలంటే మీరు చేయాల్సిన బుక్స్ అనేది ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అనేది కంపల్సరీగా మీరు క్యారీ చేయండి. క్యారీ చేస్తే 83 మార్క్స్ లో అంటే ఒక 15 మార్క్స్ మీరు వద్దనుకున్నా కూడా, బుక్స్ లేవనుకున్నా కూడా, మిగతా 85 మార్క్స్ మాత్రం బుక్స్ అయితే క్యారీ చేయండి. ఈ క్యారీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 85 మార్క్స్ ఒకవేళ మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా 45 మార్క్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో చాలా మంది ఏంటంటే ఏముంది లాస్ట్ వీక్ లో మనం బుక్ చూసినా కూడా క్వాలిఫై అవ్వగలము అనే థాట్ లో బ్రతికేస్తూ ఉంటారు. ఆ లాస్ట్ టైంలో వచ్చేసి నేను ఆన్సర్ పెట్టాను, నేను క్వశ్చన్ రాశాను, నాకు అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ లేకుండా పోయి లాస్ట్ వీక్ లో బుక్ ఓపెన్ చేస్తే ఆన్సర్ చేయలేరు, రాదు కూడా. సో దయచేసి కూడా లాస్ట్ టైం చేసిన తప్పుల్ని మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక సంవత్సరం ఇయర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ కూడా ఇయర్ వేస్ట్ చేసుకోకుండా మీరు క్వాలిఫై అవ్వాలంటే ప్రాపర్ ప్లాన్ అనేది మీరు తీసుకోండి. లేదా నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అయినా కూడా 100% మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటిది ఈ ఏఐబి ఈ రోజు మనం సిలబస్ ఏంటనేది చెప్పాము. నెక్స్ట్ క్లాస్ లో కూడా సబ్జెక్ట్ టాపిక్ వైజ్ గా ఈ 10 మార్క్స్ ఎలా రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరిన్ని ఏమైనా మీకు ఈ సిలబస్ లో ఈ టాపిక్ గురించి కానీ, ఈ బుక్స్ కానీ ఏం కొనాలి ఏంటి అనేది మీకు కావాలి అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. బట్ నేను చెప్పింది చాలా జెన్యున్ గా చెప్పాను. ఇక్కడ మీకు ఏంటని, ఎన్ని వస్తాయి ఏంటి అనేది ఇందులో ఈ సిలబస్ లో మార్పు ఉండదు ఇంకా. ఎందుకంటే 2023లోనే మనకి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది కాబట్టి, సో ఇప్పుడు రాస్తుంది 2026 కాబట్టి అందులోంచి ఎలాంటి మార్క్స్ అనేది తీసేయరు, ఎలాంటి పెట్టడు కూడా పెట్టరు. సో సేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో దయచేసి కూడా ఈ విధంగా మీరు కానీ ఫాలో అయితే మీరు 100% ఈ సంవత్సరం 2026 ఏఐబి 2021 అనేది క్వాలిఫై అవ్వగలరని నేను మనవి చేసుకున్నాను, తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరొక క్లాస్ లో మనము సిలబస్ టాపిక్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మనం డిస్కస్ చేసుకుందాం.